ఎవరా వచ్చునది పలికినటువంటి మాటలకు సమాధానంగా అంటాడు అర్జునుడు, ఓయి ఎవరు నీవో? కటిమి గలట్టి వీరులము. స్వామి వైరం కింద పెట్టద్దండి. కటిమి గలట్టి వీరులము కావునని ఇటు వచ్చినారము. ఈ ఎడవులు పుణ్యతీర్థములు నదులు జలీనములు కదా నుడుగులు గట్టి బిట్టు మీద చాలును మోదికి బుద్ధి చెప్పుకమ్ముడుగక రసమిదును నెడ మహావీరుడైనటువంటి వారు మీరు. ఈ వచ్చినటువంటి సమయమున ఈ దట్టమైనటువంటి అరణ్యములో ఉభయ సంధ్యలో నా సొంతమని ఎర్రవేగుతున్నావా? కంటి ఎదురుగుండగా వచ్చినవాడు అర్జునుడు ఆ విధంగా పలకగానే అంగారపురుడైనటువంటి గంధర్వరాజు తన చెంత ఉండేటువంటి బాణములన్నిటిని కూడా గొప్పించి అర్జున పైన కురవించబోయాడు. ఏకకాలములో అర్జునుడు తన చేతిలో ఉండేటువంటి కొరవిని ఆగ్నేయాస్త్రంగా వివించి విసిరివేశాడు. క్షణకాలంలో నేలపైన మూర్ఛితుడు ఎలా ఒరిగిపోయాడు. అప్పటిదాకా ప్రక్కన చేరి ఉండేటువంటి భర్త గారు ఉంగారపుడనేటువంటి వాడు ఒక కురవి చేత మూర్ఛితుడై నేల ఒరగగానే కుంభీర శీలాలు పొరుగు పొరుగున వాడి యొక్క పాదముల సాన్నిధ్యంలోనికి చేరింది. అయ్యా దైవ స్వరూపులారా, మహానుభావులారా, ఎక్కడి నుంచి వచ్చుతున్నారు? ఎక్కడి నుంచి విచ్చేస్తున్నారు? మీ రూపురేఖ లావణ్యములు చూస్తూ ఉండగా ఇంటి దివ్యమైనటువంటి తేజస్సు ఉండిపడుతోంది. మన్నించండి, నాకు బతువించబెట్టండి. శరణు శరణు పదిదానమసాగడా శరణు
శరణు పతిదానవ సాగడు నిరుపమాన కరుణా నిపుణ శరణు శరణు
ఎవర వచ్చునది పలికినటువంటి మాటలకు సమాధానంగా అంటాడు అర్జునుడు, ఓయి ఎవరు నీవో? కటిమి గలట్టి వీరులము. స్వామి వైరం కింద పెట్టదండి. కటిమి గలట్టి వీరులము కావునని ఇటు వచ్చినారము. ఈ ఎడవులు పుణ్యతీర్థములు నదులు నుడుగులు గట్టి బిట్టు మీద చాలును నోటికి బుద్ధి చెప్పుకొమ్ముడుగక నెడ మహావీరుడైనటువంటి వారు మీరు. ఈ వచ్చినటువంటి సమయమున ఈ దట్టమైనటువంటి అరణ్యములో ఉభయ సంధ్యలో నా సొంతమని ఎర్రవేగుతున్నావా? కంటి ఎదురుగుండగా వచ్చినడవడు. అర్జునుడు ఆ విధంగా పలకగానే అంగారపురుడైనటువంటి గంధర్వరాజు తన చెంత ఉండేటువంటి బాణములన్నిటిని కూడా గొప్పించి అర్జున పైన కురవించబోయాడు. ఏకకాలంలో అర్జునుడు తన చేతిలో ఉండేటువంటి కొరవిని ఆగ్నేయాస్త్రంగా వివించి విసిరివేశాడు. క్షణకాలంలో నేలపైన మూర్ఛితుడు ఎలా ఒరిగిపోయాడు. అప్పటిదాకా ప్రక్కన చేరి ఉండేటువంటి భర్త గారు అంగారపురుడనేటువంటి వాడు ఒక కురవి చేత మూర్ఛితుడై నేల ఒరగగానే కుంభీన ఇల్లాలు పరుగున వాడి పాదముల సాధించల్లోనికి చేరింది. అయ్యా దైవ స్వరూపులారా, మహానుభావులారా, ఎక్కడి నుంచి వచ్చుతున్నారు? ఎక్కడి నుంచి విచ్చేస్తున్నారు? మీ రూపురేఖ లావణ్యములు చూస్తూ ఉండగా ఇంటి దివ్యమైనటువంటి తేజస్సు ఉండిపడుతోంది. మన్నించండి, నాకు బతువిచ్చబెట్టండి. శరణు శరణు పదిదానము సాగుడా శరణు
శరణు పతిదానవ సాగడు నిరూపమాన కరుణా నిపుణ శరణు శరణు
శక్తి స్వరూపమైనటువంటి ఆదిపరాశక్తి కదా ద్రౌపదీదేవి. వచ్చినటువంటి వారు పాండవులు అనేటువంటి సంగతి గ్రహించలేక చేతిలో ఉండేటువంటి కొరవ వేసి ఉన్నటువంటి తక్షణమే మూర్ఛితుడైనటువంటి భర్తను చూసి తప్పించి దుఃఖించి వారి పాదపద్మాలను గట్టిగా పట్టేసింది. ప్రతిభిక్ష పెట్టండి, పతింది ప్రతిభిక్ష అనేటువంటిది భర్త దూరమైనటువంటి ఏ స్త్రీమూర్తి అయినా సరే జీవించగలదా? మూడు బారినటువంటి జీవితాన్ని ఎలా ముందుకు కొనసాగింప చేయగలరు? నా ప్రక్కన చేరి జలక్రీడలాడుతూ ఆనందంగా కలిసిమెలిసి అన్యోన్యంగా ఉన్నటువంటి దంపతులు అయినటువంటి మేము ఈనాడు నేను ఒక్కదారిని జీవించగలనా? అమ్మా, స్త్రీమూర్తివి కదా, నా బాధ నీవేనా గ్రహించు తల్లి. ఆ వచ్చినటువంటి వారు మీరెవరో, మీ సంగతి ఏమిటో, మీ వివరమేమిటో తెలియకుండా మీ పైన బాణప్రయోగములు చేసి విన్నా పెద్ద తారతమ్యం అనేటువంటిది తెలియకుండా సంచరించారు. ప్రతిభిక్ష పెట్టండి, ఈ ఆడబిడ్డ కన్నీరు తొడవండి అని కన్నీటి పర్యంతమై దుఃఖమని కుంతీదేవిని వేడుకున్నది. పెద్దవాడైనటువంటి ధర్మరాజు గారికి ఆజ్ఞను అందింపజేశారు కుంతీదేవి. నాయన చూశారా, ఆడదాని ముసులు అనేటువంటిది మంచిది కాదు నాయనా, ఇది నిజమే. ఒక ఇంటిలో స్త్రీమూర్తి కంటతడి పెట్టడం వల్ల యజమానికి లాభం చేకూరదు. ఒక స్త్రీమూర్తిని లంకలోనికి తీసుకుని వెళ్ళి అశోకవనంలో శుంచుగా అనేటువంటి వృక్షం కింద పెట్టడం వల్ల రాముడు అనేటువంటి వాడు ఎలా నాశనమయ్యాడు. ఒక స్త్రీమూర్తి అయినటువంటి ద్రౌపదీదేవి యొక్క వలువలను లాగి తీరునైనటువంటి అవమాన భారము చూసి నిండు కొలువు కూటమున చూస్తుండేటువంటి సభాజన మధ్యమున కరుణ తమను చిప్పట్టి చెట్ట చివరికి ఏమయ్యాడు? ఆ పట్టినటువంటి వాడు, చేసినటువంటి వాడు నాశనమయ్యాడు. స్త్రీమూర్తి అనేటువంటిది శక్తి స్వరూపం అనేటువంటి సంగతి గ్రహించలేదు. ఆడదాని ముసురు అనేటువంటిది ఎంతటి వారికి నా తగలక మానదనైనా ఆడబిడ్డ కంటతడి పెడుతోంది. ఆమె ముసురు మనకు దీనికి భర్త దూరమై ఆడనేటువంటి దుఃఖము చేత ఆమె వేడుకుంటోంది. ఆమె ప్రతి నాకు అప్పగించండి అని కుంతీదేవి పాండవులకు ఆజ్ఞాపించింది. తల్లి యొక్క మాటలు శిరస వహించినటువంటి తక్షణమే అతని మూర్ఛించారు. అయ్యా మహానుభావులా, ఎవరు మీరు? ఎక్కడికి వస్తున్నారు? మేమెవరమా? మేమే పాండవులను తెలియపరిచారు, నమస్కరించారు. మహానుభావులా, పాండవులంటే మీరేనా? నాకు అమితమైనటువంటి అభిమానం స్మ. అందులో అర్జునుడంటే మిక్కుటముగా ఇష్టము కలిగినటువంటి వాడు. ఈరోజు మొదలుగా అంగారపణుడనేటువంటి గంధర్వరాజునైనటువంటి నేను అహంకారముతో చరించి మీ పైన బాణ ప్రయోగములు చేసి పొరపాటు చేశాను. ఈ పొరపాటును మన్నించండి అని అర్జునుడి యొక్క కరహస్తములు పట్టుకుని నన్ను మన్నింపుము దుర్మదాందుడగున్న కామిని గోష్ఠినాన నరోణదం వివేగేన దయననలా ద్రౌపది నాకు మిత్రము బలే చూచుకొమ్మన అప్పుడా కొద్ది నన్ను మన్నించండి. పాండవ మధ్యముడైనటువంటి అర్జునుడు అనేటువంటి సంగతి గ్రహించకుండా పొరపాటు చేశాను. మీరు నా పైన ప్రయోగం చేశారే, ఆ ఆగ్నేయస్త్రాన్ని నాకు అందింప చేయండి అని వేడుకొని పరిపరిమితములా కూడా స్నేహభావాన్ని అందుకున్నాడు అంగారపణుడైనటువంటి గంధర్వరాజు. ఆ తక్షణమే ఆగ్నేయాస్త్రాన్ని స్నేహపూర్వకంగా మంత్రపూర్వకంగా అనుగ్రహింపజేశాడు. అయ్యా, ఎక్కడికి మీ ప్రయాణం? కంపిని నగరానికి బయలుదేరి కథలు వెళుతున్నా. పురోహితుడు లేకుండా వెళ్ళకూడదు సుమా. ఇక్కడికి కొలది దూరంలో ఉత్కచమైనటువంటి ప్రదేశం ఉంది, అక్కడికి వెళ్ళండి. అక్కడ దొమ్మిల వారు ఉన్నారు, ఆయనను వెంట పట్టుకొని మీ ప్రయాణాన్ని కొనసాగించండి అన్నారు. మరి ఆ ఉత్కచమైనటువంటి ప్రదేశంలోనికి వెళ్ళి దౌమ్యుల వారిని వెంట పెట్టుకుని కాంపిల్లి నగరంలోనికి ప్రవేశించి
చేశారు. అనేక మంది రాజులు, చక్రవర్తులు, బహుదూర ప్రాంతాల ఆప్తులు, స్నేహితులు మొదలైనటువంటి వారితో పరివారంతో నిండిపోయింది ఆ కాన్పి నగరము. ఇలాంటి సమయంలో ఒక కుంభకారుని గృహ మందిరమునందు తల్లిని చేర్చి అక్కడ బస చేశారు పాండవులు. మరి ఎంతమంది చేరిపోయి ఉండేటువంటి రాజ్యంలో ఆ కుమ్మరి వారికి ఇంటిలో లేరా అంటే రాజుగారు ఆజ్ఞను జారీ చేశారట. ద్రౌపదీదేవి వివాహం అయ్యేటువంటి దాకా మీ పనులు ప్రక్కన పెట్టి రాజకార్యాలు నిర్వహించండి అన్నారు. కొండలు చేసి ఆరబెట్టేటువంటి ప్రదేశంలో పాండవులు బస చేశారు. అక్కడ ఆ రాత్రి వేళ హాయిగా నిద్రించారు. కళ్ళుమని తెల్లవారింది. ద్వారకానగరం నుండి, మగధరాజ్యము నుండి, కుండనపురము నుండి, దేశము నుండి, ద్వారకానగరం నుండి, అంగవంగ కలిగి కాశ్మీర్ మొదలైనటువంటి దేశము నుండి రాజాది రాజులు కదలి వచ్చి ఆ యొక్క రాజసింహాసనంలో పరివేష్టికృతులై ఉన్నారు. బ్రాహ్మణోత్తములు బృందమంతా కూడా ఒక ప్రక్కన చేరి ఉన్నారు. కౌరవులైనటువంటి వందమందంతా కూడా ఆ తన బాల్యమిత్రుడైనటువంటి కర్ణునితో, తన మామయ్యటువంటి శకునితో ఒక ప్రక్కన చేరి ఉన్నాడు దుర్యోధనుడు. ఇలా చేరి ఉండేటువంటి సభనందు ద్రౌపదీదేవిని సర్వాభరణ విభూషితగా అలంకరింపజేసి సభా మధ్యమున వేంచేసి ఉన్నటువంటి రాకుమారులందరి యొక్క సమక్షములోనికి తండ్రి గారి ప్రక్కన ఒక సింహాసనం వేసి అక్కడ కూర్చుండని నిర్ణయించారు. యాజమునింద్రుల వారు పైకలిచ్చారు. సభంతా కూడా కలిగే చూశారు. సభాసదులారా, రాకుమారులారా, సభా మధ్యమున నిర్మితము చేసినటువంటి యంత్రాన్ని చూడండి. ఈ సమయంలో ఈ యంత్రముద్దకనే పట్టి ఈ యంత్రముద్దకనే పట్టి తోయగా పెద్ద పెద్ద బుర్ర మీసాలు పెట్టుకొని వచ్చారు సభనందు. రెడీ మషీంత్రం కొట్టండి అన్నారు. ఆ ఉండేటువంటి వాళ్ళందరూ అంటున్నారంట, ఏమయ్యా మాకంటే పెద్ద మీసాలు నువ్వే పెట్టుకొని వచ్చావు, నువ్వే కొట్టు మషీంత్రం అన్నాడు. వెంటనే ఆయన అంటున్నాడు, అయ్యా కేవలం ఈ పెట్టుడు వేషమే తప్ప నిజం వేషం కాదు, పట్టలేని నమస్కారం. వెళ్ళి వెనక్కి ఇంకొక ఆయన ముందుకు వచ్చాడు. ఇంకా చూస్తారే, వెళ్ళి మషీంత్రాన్ని కొట్టండి అన్నాడు. మన్నించండి, ఇప్పటికే హాయిగా ఆనందంగా ఉందామని చెప్పి 2 పెళ్ళిళ్ళు చేసుకుంది. ఏం లాభం లే. ఏమంటే ఏం జరిగిందా ఇంట్లో గోల ఏమిట్రా అంటే 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాను. పెద్ద భార్యని పక్కన పెట్టుకుని నడుచుకొని పోతుంటే ఆడవాళ్ళందరూ ఏమీ ఇలానా అన్నారు. దగ్గర పోయి ఏమని చెప్పండి. అయ్యో న్యాయాన్ని పక్కన నడుస్తూ ఉంటే ఆయన పడుచు వాళ్ళగా ఉన్నా, నువ్వు ముసలిదానిలాగా ఉండవే, తలకాయలు ఇంటికి లాగా ఉన్నాయి, నీ తలకాయలు ఇంటికి నడిచిపోయాయి అబ్బా. అవునా, సరే చిన్న భార్య నేను పెట్టుకొని పోతాను. ఏమేమి ఇలా రాను పెట్టుకోను. ఇదిగో న్యాయాన్ని పక్కన వస్తూ ఉంటే ఆయన కళ్ళు అంతా కళ్ళింటితో కనపడతాను. ఏమే ఆయన ముసలివాళ్ళలాగా, నువ్వు పడుచుదానిలాగా ఉన్నావు, ఏం బాగా. సరే 2 భార్యలు కలుసుకున్నారు. ఆయన తెలియకుండా ఏమి తెలియకుండా ఆమె తెల్లింటిగా పెద్ద పెరిగేసింది, నల్లింటికి ఏం పెరిగేసింది. ఏమి లేదంట, తిరుమల బైపాస్ రోడ్డు అయిపోయింది, గుండె అయిపోయింది.
వాళ్ళిద్దరు బాధ భరించలేక ఈ ద్రౌపది స్వయంవరంలో రాకుమారులంతా కూడా వచ్చి ఉంటారు కనుక విగ్గు పెట్టుకొని వచ్చానంటే ఇది నిజమైన జుట్టు కాదని విగ్గిపోయాడు. ఇంకొక రాకుమారుడు లేచి వచ్చాట. అయ్యా ఏమిటి ఇలా చూస్తారే, స్వయంవరం మట్టి బొమ్మ నిలబెట్టిన అదయ్య రావుతాం కదా, చూస్తారే రండి మన చేతిలో కొట్టండి అన్నారు. మాకు చెప్పేవారు నువ్వు కొట్టచ్చు కదా అన్నాడు. అంత బలం లేదు కదా అన్నారు. ఇంక దేనికి మాట వెళ్ళిపోయాడు. ఇలాంటి సమయంలో మిత్రమా ప్రక్కనే దుర్యోధనుడు మీసాలను మెలివేస్తూ చక్కని చిరునవ్వు చిందిస్తూ ఉన్నాడు. తన మిత్రుడైనటువంటి కర్ణుడు ప్రక్కన చేరి ఉన్నాడు కదా, ఆయన పైకి లేచాడట సభనందు. కర్ణుడు పైకి లేస్తే ఎలా ఉందండి ఆ సభలో అంటే సూర్యుడు ఇక్కడ ఉదయించాడా అన్నట్టుగా దగదగదగదగ మెరిసిపోతున్నాడట. చక్కనైనటువంటి రూపురేఖ లావణ్యాలతో అందము చేత ఉట్టి పడుతూ ఉన్నాడు. అందచందముల చేత ఉండేటువంటి కర్ణుని యొక్క దృష్టిని అలా ఆకర్షించింది. పక్కన ఉండేటువంటి దాసీలతో ఏమే ఇతనెవడు, ఇతని రాజ్యం ఏమిటి, ఇతని వివరాలు ఏమిటి ఒకసారి చెప్పండి అమ్మా. మొన్ననే కదా అంగరాజ్యానికి వ్యక్తుని చేసి ఉన్నాడు దుర్యోధనుడు వారు. అతిరథుడైనటువంటి రాధాదేవి వారి కుమారుడు సూత సుతుడైనటువంటి వాడు. నాగం వరామి సూతం. శుద్రుడా ఆ మాటల చెవికి చేరగానే కర్ణుని యొక్క హృదయం అంతరంగమనందు గుణములకు వచ్చినట్టుగా భావించాడు. ఒక్క క్షణం కూడా ఈ యంత్రము జోలికి వెళ్ళకూడదు. శల్యుడు, అర్జునుపడి జరాసంధుడు ఇచ్ఛాధిపతులుగా కలిగినటువంటి సభలో ఉండేటువంటి వారు ఎందరో కదిలి వచ్చి మత్స్యంత్రాన్ని ఛేదించడానికి ప్రయత్నం చేశారు. ఒకరు ఎక్కువ పెడితే దిగినంత పరిమాణంలో తప్పిపోయిందట. ఇంకొక ఆయన ఎక్కువ పెడితే కందిగినంత పరిమాణంలో తప్పిపోయిందట. రాజుగారి వంక తిరిగి శల్యుడు అంటున్నట్ట, ఏమయ్యా చూసుకోమని మత్స్యంత్రం కొట్టాం, ప్రక్కనండి తప్పిపోయింది, మీ అమ్మాయిని మాకిస్తావో ఈ రాజలోకంలో ఎవరికైనా ఇస్తావో అంటున్నారు. రాకుమారుడు మత్స్యంత్రాన్ని ఎక్కుపెట్టడానికి ఛేదించడానికి సంశయం చెందుతున్నారట. ఎవరో రావడానికి సాహసం చేయడం లేదట. ఈ సమయంలో ద్రౌపదీదేవికి అన్నగారైనటువంటి దుష్టద్యుమ్నుడు కోపం వచ్చింది. విఘ్నమైనలేచాడు. ఏమయ్యా సుభాసదురాలా, రాకుమారులారా, మీ పౌరుషం ఏమైంది, మీ పౌరుషం మట్ట కలిసిపోయిందా? మా అమ్మాయి మా యొక్క చెల్లెలు జీవితాంతం బ్రహ్మచారిగా ఉండవలసిందే, పెళ్లి కాదా? మీరెవరో కూడా మా చేతులు కొట్టరా అని అనేసరికి సభలో ఒక ఆయన, నేను వెళ్ళిపోతున్నాను, మా చేతులు కొట్టి వచ్చేస్తాను అదండన్నయ్యా. ఈ సభలో మా చేతులు కొట్టేటువంటి వారు పెట్టేటువంటి వాడు నాకు, ఇదిగో కృష్ణ ఇంకా చెప్పొద్దు మాటలు, వెంటనే వెళ్ళిపోతాను, మా చేతులు కొట్టి వచ్చేస్తాను, ఆ దుష్టమైన మాటలు వింటున్నావా? ఈ కోపంతో పైకి లేచిన ఆయన ఎవరు? అన్నయ్యా నువ్వు పైకి లేస్తున్నావు, వెళ్ళి మత్స్యంత్రం కొట్టేస్తావు. ఒకవేళ మత్స్యంత్రం కొడితే కొట్టినటువంటి వారికి ద్రౌపదిని వివాహం జరిపిస్తాడు ద్రౌపది మహారాజు గారు. ద్రౌపది మనకు వరుసగా చెల్లెలవుతుంది. ఏమిటయ్యా ఆ మాటలు వింటూ కూర్చోమంటావా? ఈ సభలో ఉన్నారు మత్స్యంత్రం కొట్టేటువంటి వాడు, ఇంకా ఉన్నారు అంటున్నావు, ఉండేటువంటి వాళ్ళు రాలేదే అంటున్నారు. అన్నయ్యా బలరామదేవ నా మాట విను, ఈ సభలో ఎవరున్నారో తెలిసిన తెలిసినివా
ఎప్పుడైతే ఈ మాటలు ఇలా చిన్న వేస్తున్నాడో లేదో వెంటనే పైకి లేచాడట, పిడికిలి బిగించాడట. పాండవ మధ్యముడు అర్జునుడు 4 అడుగులు వేసి ముందుకు వస్తున్నాట. వెనకాల బ్రాహ్మణులు బృందం అంటున్నారు, ఏమయ్యా అక్కడికి దేనికి? అక్కడికి వెళ్ళిన తర్వాత మషీంద్రాన్ని ఛేదించాలి, భద్రమసుమా అంటున్నారట. వారి చెంత నుంచి అడుగుల ముందుకు వేసి సరాసరి కదిలి వచ్చి మషీంద్రాన్ని సమీపించాడు. మషీంద్రము దగ్గరగా వచ్చినటువంటి సమయంలో సభలో ఉండేటువంటి వారందరూ అనుకున్నారట, ఆ దృష్టద్యుమ్నుడు అనేటువంటి మాటలు కదిలి వెళ్ళాడు. ఈయన బ్రాహ్మణోత్తముడు, మషీంద్రం కొట్టద్దు, ఊరికి జరిగిపోతుందా, ఇళ్ళలకు కానీ పండగ అయిపోతుందా, పిడుగులు దేవాలి, వంట వండాలి, వచ్చినటువంటి వాళ్ళు వడ్డించాలి, పెట్టాలి, ఉదయాలి, తర్వాత వెళ్ళాలి, ఇన్ని జరిగితే కనుక వాళ్ళు ఆహా అని అన్నారు కదా. అందుకని తీరామాల దగ్గరికి పోయిన తర్వాత భయపడిపోయినట్టున్నాడు అనుకుంటున్నారట సభలో. కానీ సరాసరి అలా కలిగి వెళ్ళాట అర్జునుడు, మషీంద్రాన్ని సమీపించాట. ఆ సమీపించినటువంటి సమయంలో 5 బాణములు ఒక్కమారుగా ఎక్కుపెట్టి, ఆ ఎక్కుపెట్టినటువంటి సమయంలో అర్జునుడు ఎలా ఉన్నాడట,
అవనీసురుడు మీనయాతమే అయ్యగా సాగసాజనందులగేవ మించినారు. రంగ మధ్యోపన నిల్వబడి ధనువు గన్నారని చోపగా నవినారు. తగపూర్వ పరిచితమ్మకు చాపము పోలెమో పెట్ట పోయినారు. పొలది పార్థుని గలమున మూలదాడ నిలపి వేయిందగాచి రచించినారు. మోహన్ రాగం పాడితే ఇక్కడి నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్కి పోయి అక్కడి నుంచి మళ్ళా తిరుక్కొని రావచ్చు. అంత రాగం పాడుకోవచ్చు. పూర్వకాలం వాళ్ళు పద్యం పాడితే అంతసేపు రాగం, పద్యం కంటే రాగం ఎక్కువగా పాడేశారు. ఏమండి అప్పటికి అది సరిపోయింది. ఈ విధంగా అవనీశ్వరుడు మీనయంత్రమేగ సాహసించినందులకే వధించినాడు. రంగమధ్యమ్మన నిలువ గన్నార విక్షింపగా నక్కినారు. తగపూర్వ పరిచితమ్మకు చాప ముంగోన మోపిట్ట నిర్ఘాంతపోయినారు. పొలతి పార్థుని గలమున పూలదండ నిలమి వేయంగా కాచి లజ్జించినారు. ఎప్పుడైతే ద్రౌపదీదేవి అర్జున వశీంతాన్ని లజ్జరించగానే ఇక్కడ హంసలకంతో కదిలి వచ్చి అతని మెడనందు కులమాల అలంకరించారు. బఠానా తిన్నట్టున్నారంట. బఠానీ ఒకసారి తింటారండి, పఠా అంటారు. అందుకని నిజంగా నీ కుమార్తె అనేటువంటిది ఇవ్వడం దానికంటే మునిపే బ్రాహ్మణోత్తములపైన నీకు అభిమానం ఉంటే ఏం చేయాలి తెలిసిన? బ్రాహ్మణోత్తములకి పప్పు భోజనం అంటే చాలా ఇష్టం. పప్పు భోజనం పెట్టి నెయ్యి ముద్దపప్పుతో నెయ్యి కలిపినటువంటి ఆహారాన్ని వారికి ఆనందంగా అందించు. ఆ పని చేయలేకపోతే శాలువలు ఇచ్చి సగనంపించు. అంతేకాని బ్రాహ్మణోత్తమునికి అమ్మాయి ఇవ్వబోతున్నవా, ఇంత పని చేస్తే చూస్తూ ఊరుకుంటావా అన్నాడు కర్ణుడు. కర్ణుని మాటలు విన్నటువంటి తక్షణమే కృష్ణుడు అక్కడికి ముందుకు కదలి వచ్చాడు. ఏమయ్యా కర్ణ, ఆగు, నేను ఒక మాట అడుగుతాను, దానికి సరైనటువంటి సమాధానం ఇవ్వు. అదేమిటో తెలుసునా? ద్రుపద మహారాజు గారు అనేటువంటి సంగతి మర్చిపోయావా? బాలను యంత్రమేయ గలబాలి వసంగుదు మంటిమే బాలను యంత్రమేయ గలబాలి వసంగుదు మంటిమే అందు భూపా పనికి వచ్చే మాటలు 4 అయినా చాలన్నారు కదా. అనవసరమైనటువంటి మాటలు పెంచుకునేది అవసరం? రాజులకే ఇస్తాం, రాజులకు తప్ప అన్నిటికి ఇవ్వము అని ద్రుపద మహారాజు గారు చెప్పారు. చెప్పలేదే? మత్స్యయంత్రం ఎవరు పడతారో వారికి అమ్మాయిని ఇస్తామన్నారు. కన్నా నీవే మత్స్యయంత్రం కొట్టి
నీకు ఇచ్చి పెళ్లి జరిపించేటువంటి వాడు అనవసరమైనటువంటి కారు కూతురు జరిగి అయినా నేను ఒక్క మాట అడుగుతాను చెప్పు, నీవు ఏ దేశానికి రాజువి, నీ తల్లి గారు నీ వివరములు ఏమిటో ఒక్కసారి తెలియవచ్చు, ఆ వివరములు నిగూఢముగా దాచుకొని కారణమేలా అని అడగగానే కర్ణుడు తానెవరో చెప్పుకోలేక తన తల్లిదండ్రులకు వివరములు చెప్పలేక నిట్టూర్పు శగల చేత ఉస్సులంటూ అలా ఊరుకున్నాడు. ఆ కాశ్యపుడి గంట ద్రుపదుడు ఏం చేశాడు, బ్రాహ్మణోత్తముల బృందమున్నారే వారి యొక్క దరికి చేరాడు. పరుగు పరుగున అక్కడికి వెళ్ళి బ్రాహ్మణోత్తములారా చూశారా మీ కులస్తుడైనటువంటి వాడు శీతలను కొట్టాడు, మరి ఆ అబ్బాయికి మా అమ్మాయి నుంచి వాహనం కనిపించబోతూ ఉంటే ఈ రాజలోకము నా పైన కదలి వచ్చేస్తుంది, పిడుచుకుపడుతోంది, నన్ను యుద్ధం చేయడానికి సిద్ధమైపోయారు, ఎలాగైనా సరే బంధించేస్తారు, మీరే కాపాడాలి బ్రాహ్మణోత్తములారా అని బ్రాహ్మణోత్తములు ఎక్కడే వెంటనే బ్రాహ్మణోత్తములు పైకి సుబావుదాని పైకి లేదా చూస్తాయేమిట్రా, అలా చూస్తూ కోరుకున్నావేమిట్రా, లేవండి లేవండి సుబాదా కొంతమంది ఆసనం వేసుకొని కూర్చున్నాక ఆసనాన్ని తీసుకుని విసిరేస్తా మీరు దెబ్బతో పోతారు.
వారి విజృంభించి యుద్ధం చేస్తూ ఉంటే ఆ విధంగా ఉన్నదట. ఈ సమయంలో అర్జునుడు అక్కడికి వచ్చాడు. బ్రాహ్మణోత్తములారా, నా కోసం మీరు అందరూ కూడా యుద్ధం చేస్తున్నారా? ఆగండి ఆగండి, మీరు యుద్ధం చేయవద్దు. ఎందుకు తెలుసునా? ఈ సభలో మశేంద్రాన్ని కొట్టింది, ద్రౌపదిని చేపట్టబోతుండేటువంటి వాడిని నేనే కదా, ఇక ద్రౌపదిని పెళ్లి చేసుకోబోయేటువంటి వాడు నేనే కదా. అందుకని ఈ రాజలోకానికి సరైనటువంటి బుద్ధి చెప్పాలంటే నేను తప్ప అన్యులెవరు కూడా చెప్పలేరు సుమా, మీరు అదండి అని ఆ బ్రాహ్మణుల బృందాన్నింతటిని కూడా ఆపి 4 అడుగులు వేసి ముందుకు వచ్చాడు. కర్ణుడు వడివడిగా వచ్చేస్తున్నట్ట. వస్తుండేటువంటి కర్ణుని వారించాడు. వారించి, ఓ ఈ కర్ణ ఆగు, నన్ను జయించి పంచాలోనే గలపయో, నన్ను జయించి పంచాలోనే గలపయో, నా ముంగిట చూపుమోని వీరమో, నన్ను కర్ణుని వారించి పలుకుతుండేటువంటి సమయమున అంతకో నీవెవరో అని కర్ణుడు గర్జించు పలికాడు. ఓయే కర్ణ, అంతటా విజయుండను నరుండను అని చెప్పకని నేనే అర్జునుడనేటువంటి సంగతి చెప్పాడు. గ్రహించుకొనలేకపోయాడు కర్ణుడు. కర్ణుడు ఆలోచనలో పడ్డాడట. అరే, నన్ను జయించాలంటే పరశురాముడైనా ఉండాలి, లేదా శంకరుడా, లేదా అర్జునుడా, ఎవరై ఉంటారు అని ఆలోచన చేస్తుండగా ఆలోచనకు తావివ్వకుండా అర్జునుడు ఎప్పుడైతే యుద్ధం చేస్తున్నాడో తమ్ముడికి సహాయంగా ఆగమేఘాలతో సమయం అయిపోయింది. సమయంలే మన మూట కట్టేసేయాల్సిందే. ఎప్పుడైతే ఇక్కడ వచ్చినటువంటి వాడు అర్జునుడిని గ్రహించుకోవడానికి తాపివ్వకుండా అర్జునుడికి సహాయంగా భీముడు వచ్చాడు. ఇటువైపున కర్ణుడికి సహాయంగా శల్యుడు వచ్చాడు. ఇరువురు కూడా గదాయుద్ధము చేయదగినటువంటి వారు కనుక ఒక ప్రక్కన భీమశేనుడు, మరొక ప్రక్కన శల్యుడు, ఇరువురు కూడా పోటీగా యుద్ధం చేస్తూ ఉన్నారు. గదా గది, ఖడ్గా ఖడ్గి, వాహా వాహి అన్నట్టుగా ఇరువురు కూడా యుద్ధం చేస్తూ ఉండగా కర్ణుడు ఒక ప్రక్క, మరి అర్జునుడు ఒక ప్రక్క, ఇరువురు కూడా యుద్ధం చేస్తూ ఉన్నారు. ఇలా యుద్ధం చేసేటువంటి సమయంలో అక్కడ వెళ్ళినటువంటి బిడ్డలు తిరిగి రాలేదే. దుర్మార్గులైనటువంటి దుర్యోధనాదులు ఏదైనా పన్నాగం పన్నారా? తడవైద్యం సుతులేగి ఉత్సవము సందర్శింపరా కడు దుర్మార్గులు కౌరవులు ఏ చెడుదల పెట్టిరో, ఏ చెడుదల పెట్టిరో
చేరిందో లేదో భిక్ష తెచ్చితి మమ్మ అక్షీణ కటాసుడాజిదా వరుణ భోజనలాక్షురగరుణదో భిక్ష తెచ్చితి మమ్మ ప్రియమారేడు భిక్ష తెచ్చితి మమ్మ ధరణి బృందరగమి ధరణి బృందరగమి నిరుపమాన పితకోదండ విచక్రని పరమ పూజుడాచారిణి కుంభదం భవాదేవా తెచ్చితి మమ్మ ప్రియమారేడు భిక్ష తెచ్చితి మమ్మ అమ్మా భిక్ష తెచ్చాము తల్లి. ఈ సమయంలో ద్రోణాచార్యుల వారికి అపారమైనటువంటి అనంతర అవలవచింత భిక్ష తెచ్చాము అని చెప్పగానే బిడ్డలు వచ్చినటువంటి ఆ మాట చెవికి చేరగానే ఆనందంతో దిగ్గుల పైకి లేచింది ఆ కుంతీదేవి. వడివడిగా ముందుకు కదిలి వస్తుంది. కృష్ణ వాసుదేవ నిన్ను తలచినదే తక్షణము భక్తులు పారటి ప్రత్యక్షమై కొలువుదీరి ఉంటావు నా స్వామి. ఇలా తలచాను లేదు అలా వెంటనే నా బిడ్డలు కరుడు కగబడినట్టుగా చేశావు కదా కృష్ణ. వాసుదేవ నైన్లారా ధర్మరాజా ప్రేమసేన అర్జున నకుల సహదేవ వచ్చారా నాయన వచ్చారా ఎప్పుడే వాళ్ళుగా ఆయనకున్నదో పంచుకోండి. ఎప్పుడైతే కుంతీదేవి ఆ మాట ఉన్నదో వేటగాని దెబ్బతినటువంటి వేడిలా గడగడలాడిపోయింది. ఏకకాలమునందు వ్యాసో నారాయణు అని అన్నారు కదా, వ్యాస భగవానుల వారిని ప్రార్థించారు. అదే సమయానికంతా కూడా బలరామకృష్ణుడు సాత్విక సమతంగా అక్కడికి చేరుకొని చక్కగా సంభాషణ చేసి భావవరంతులైనటువంటి వారిని ఆలింగనం చేసుకుని క్షేమ సమాచారం అడిగి తెలుసుకుని కష్టాలు కలకాలం ఉండవు. కష్టాల వెనుక సుఖము వెనుక కష్టము వస్తూ ఉంటుంది. వెన్నెల తదుపరి చీకటి వెనుక వెన్నెల ఇలా వస్తూ పోతూనే ఉంటాయి. మీరేం బాధపడకండి. దుర్యోధనాదులైనటువంటి వారు పడినటువంటి పన్నాగమంతా నాకు పరిపూర్ణంగా తెలుసు. కానీ మీరు క్షేమంగా బయటపడ్డారు, అదే నాకు సంతోషదాయకం అని పాండవులతో సంభాషణ చేస్తుండగా మా అమ్మాయిని వెంటబెట్టుకుని తీసుకుని వెళ్ళిపోయారు. అందుకు వారి వివరములు ఏమిటి తెలుసుకోవాలి నాయన. కృష్ణజుమ్న నా కుమార్తెను వెంట తీసుకుని వెళ్ళిపోయారు. నా కూతురు దూరం అయినటువంటి సమయంలో నేను ఒక క్షణం కూడా నిలవలేను నాయన. వెంటనే వెళ్ళు, రథాన్ని ద్రోహించు, వారిని అనుసరించి వారి వివరాలు తెలుసుకో అని ద్రుపదుడు దృష్టజుమ్నుని సాగనంపించాట. పాండవులకు తెలియకుండా రథము వెంట అనుసరిస్తూ కదిలి వచ్చాడు. ఎప్పుడైతే కృష్ణుడు బలరాముడు పాండవులతో సంభాషణ చేశాడో వీరే పాండవులను చెప్పి గ్రహించాడు. ఆనందముతో అంతఃపురంలోనికి చేరాడు. ద్రుపదునికి వార్త చెవికి చేర్చాడు. ద్రుపదుడు పరివారాన్ని తొక్కుని రథాన్ని ద్రోహించి ఆ పాండవులు ఉండేటువంటి కుంభకారుని గృహ మందిరాన్ని సమీపించాడు. వ్యాస భగవానుడు వారి కదిలి వచ్చి ఉన్నారు. అయితే తన కుమార్తెను అర్జునుడికి వివాహం జరిపించుట సమ్మతమే, ఆనందదాయకమే. కానీ 5 మంది అన్నదమ్ములకు ఒక్కాంతరించి పరిణయం చేయడంలోనే ధర్మ సందేహం ఆలోచన చేస్తున్నాడు. ఇలాంటి సమయానికంతా కూడా వ్యాస భగవానుల వారు పక్కన చేరు కూర్చున్న పెట్టుకుని, నాయనా ద్రుపద మహారాజా, గత జన్మలో ఏమి మోత్కల్యుడనేటువంటి మహామహేంద్రుల వారికి చక్కనైనటువంటి మహాపతివ్రతామ తల్లిగా సపర్యలు చేసింది, సేవలు చేసింది. ఆ సమయంలో ఆ మహామునీంద్రుల వారికి దృష్టి వ్యాధి శరీరానికి సంక్రమించింది. చీము రక్తము నుండి కారిపోతోంది. భర్త తినగా మిగిలినటువంటి ఆహారాన్ని భుజించేటువంటి ధర్మం అలాంటి కాలంలో ఉండేది. అలాంటి సమయంలో ఒకనాటి దినమున మొత్తం మహామునీంద్రుల వారు భోజనాన్ని ఆరగించుతూ ఉండగా చిటికెన వేరు ఊడి ఆహారంలో పడింది. ఆ వేరుని తీసి ప్రక్కన పెట్టారు. రక్తము చీముతో నిండినటువంటి ఆహారాన్ని అవి భుజించారు. మొత్తల్లి మహామునీంద్రుల వారు చూసి నీ పతిభక్తికి మెచ్చుకున్నారు, ఏం కావాలో కోరుకున్నారు. స్వామి, వివాహమైంది మొదలు మన ఇరువురి కన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితాన్ని కొనసాగింప చేయలేదు, నన్ను సుఖపెట్టండి అని చెప్పి కోరుకున్నారు. సరేనని చెప్పి నవమన్మదాకారుడిలాగా మారి అపరూపవతి అయినటువంటి ఆమెను సంతోషపరిచారు. ఆమె కోరిక ఆ జన్మలో నెరవేరలేదు కనుక మరు జన్మలో ఇంద్రసేన అనేటువంటి పేరు చేత జనించింది. వివాహం చేసుకోకుండా చాలా కాలం శంభుని గురించి, పరమేశ్వరుని గురించి, గౌరాశంకరుడైనటువంటి
పరమేశ్వరుని భయపడి విధములా కూడా ధ్యానించింది. దేవాది దేవుడు అయినటువంటి మహాదేవుడు అక్కడ సాక్షాత్కరించాడు. నీకేం కావాలో కోరుకోమ్మా అన్నాడు. 5 మార్లు పతిందేకి 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 అని చెప్పి వేడుకున్నది. తథాస్తు దివ్యమైనటువంటి అనుగ్రహ బలం చేత బలం సంపన్నులైనటువంటి వారు, కొండలనైనా పిండి చేయగలిగినటువంటి వారు, అటువంటి వారు ధర్మ నిరతులైనటువంటి వారు, ధర్మం విడవకుండా ఉండేటువంటి వారు, అటువంటి వారు నీకు 5 మంది భర్తలు గురుగాక ఇదే ఇచ్చేటువంటి వరము తల్లి అని ఆమెను ఆశీర్వదించి అంతర్హితమై బయలుదేరి చదివేయపోయారు. ఈ జన్మలో ఈమె ఎక్కడ ద్రౌపదిగా జయించింది, అలాగా ద్రౌపదీదేవి వివాహం చేసుకోవడం, ఆ 5 మంది అన్నదమ్ములకి వివాహం చేయడంలో ధర్మ లోపము లేదు. నీవు సందేహించవలసినటువంటి అవసరం లేదు. ఆ 5 మంది అన్నదమ్ములు ఒకే మాట పైన కర్తవ్యాన్ని నిర్వహిస్తారు కనుక వివాహ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. అంగరంగ వైభవోపేతంగా ఆ ద్రౌపదీదేవి యొక్క పెళ్లి కార్యక్రమానికి 5 మంది అల్లులకు కూడా బంగారు వజ్ర ఖచ్చితమైనటువంటి ఆభరణాలన్నింటినీ కూడా రథాలలో నింపి దాసదాసీ జనానంతటినీ కూడా అందించి ఆ కాంపిల్య నగరం అంతా కూడా అలంకరణ చేత చేర్చి ద్రౌపది యొక్క ఆ యొక్క పెళ్లి కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆకాశంలో ఉదయం తెలుగు ముచ్చాలతో ముగ్గురు రత్నాలతో తోరణాలు అలంకరించి ఆ పెళ్లి మహోత్సవాన్ని నిర్వహించారు. అటువంటి ద్రౌపదీదేవి యొక్క కళ్యాణ సత్కథ విన్నటువంటి మీకు, మీ కుటుంబాల వారికి ఆ శ్రీకృష్ణ పరమాత్మ వారి మరి కోరుకుంటూ ఇంతటితో ఈ కథా కార్యక్రమానికి మంగళ రాజు